ఎంత పొద్దుగల లేచినా టైం అయితే అస్సలు సరిపోతలేదు ఈ పిల్లలతోని. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఏడ వండేస్తాడో అందరూ. కానీ మనమేమో వీళ్ళు ఎప్పుడెప్పుడు పెద్ద పెరుగుతారన్న ఓ తెగ ఎదురు చూసినాం. కానీ ఇప్పుడేమో వీళ్ళతోని అటు ఇటు తిరుగుడు. ఈ తిరగడానికే టైం అంతా అయిపోతుంది పొద్దున. ఇక పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపాలి కాబట్టి పొద్దున్నే లేచి నా పనులన్నీ పక్కన పెట్టేసుకొని తనకి లంచ్ బాక్స్ పంపడానికి లంచ్ కోసం ఈరోజైతే సప్పడి పప్పు చేస్తున్నా. అంటే కందిపప్పులో జీలకర్ర, ఉప్పు, మిరపకాయలు, టమాటా మీ ఇష్టం, కొంచెం నూనె కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నా. ఆ పప్పు ఉడికేంత టైంలో ఇక బౌల్ తోముకున్నా. అప్పటికే పప్పు ఉడికింది. ఇక బియ్యం పెట్టి ఉడికిన పప్పుని ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లిపాయ, కరివేపాకు, ఆల్రెడీ పసుపు వేసినా కదా ఉడకబెట్టినప్పుడు, అందుకే ఇప్పుడు ఇంకొంచెం పసుపు వేసుకొని అయితే తాలింపు పెట్టుకున్నా. ఇంకా అందులో కొంచెం నీళ్లు పోసుకొని అటు పాలు ఇటు పప్పు మరగబెట్టుకుంటున్నా. ఆ పప్పు మరిగేంత వరకు పెద్ద అమ్మాయికి అయితే రెడీ చేసుకున్నా స్కూల్కి. ఇక ఇద్దరికి పాలు పోసి ఇచ్చిన. ఇక ఆమెనైతే స్కూల్కి వెళ్ళగొట్టేసిన. ఇక పొద్దున ఎప్పుడు ఇట్లనే ఆగమాగం అవుతుంది. తర్వాత నా పని మొదలు పెట్టుకున్నా. ఇక ఆకిలి ఊడ్చి టైల్స్ కదా మొత్తం నీళ్ళతో తుడిచి ముగ్గేసుకొని దేవునికి అయితే దీపం పెట్టుకున్నా. ఇక అమ్మ ఫోన్ చేసింది అంటే హాస్పిటల్కి వస్తున్నామని. ఇంక అమ్మని కలవడానికి నేను కూడా రెడీ అవుతున్నా. ఈ మార్నింగ్ మొత్తం పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం అయిపోతుంది. ఇంకా టిఫిన్ ఎప్పుడు వండుతా, ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నా. ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఇలా గడిచింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, ఉంటా.